ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీలాంటి వాళ్ళు ఈ దేశానికి చాలా అవసరం రామా. దేశం మనం హాకీ ఆడినందుకు మనకి గుర్తింపు ఇచ్చింది కదా, మనం కూడా దేశానికి ఏదో ఒకటి తిరిగి ఇవ్వాలిగా. ఓకే ఓకే ఫ్రెండ్స్, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. నిన్న రామలక్ష్మికి ప్రముఖ ఛానల్లో స్పెషల్ ఇంటర్వ్యూ జరిగింది. అది మీకోసం ఇప్పుడు ప్రత్యేకంగా ప్లే చేయబోతున్నాం, ఓకేనా? హలో రామలక్ష్మి గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఆంధ్రప్రదేశ్ నుంచి మీరు నేషనల్స్ కి సెలెక్ట్ అవడం మీకు ఎలా అనిపిస్తుంది? సౌర్య సార్, నేను అందరికి స్నాక్స్ తీసుకొస్తా, కూర్చోండి. ఖచ్చితంగా వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగా ఆడి మా టీంని గెలిపించి దేశ కీర్తిని నలుమూలలా చాటి చెప్పాలన్నది నా లక్ష్యం. మీరు ఈ స్థాయికి రావడానికి కారణం ఎవరు అంటే ఏం చెప్తారు? మా నాన్నే నా ధైర్యం. ఆయన అప్పుడు ఒప్పుకోకపోయి ఉంటే నా ప్రయాణం మొదలయ్యేదే కాదు. నన్ను నమ్మడం మొదలు పెట్టాక నా కోసం మా నాన్న చాలా త్యాగాలు చేశారు. పొరపాటున నాకెప్పుడైనా ఆరోగ్యం బాలేదంటే, అయ్యో ఇప్పుడు రామా హాకీ ఎలా ఆడుతుందా అని ఆలోచించేవారు. ఆయన బిడ్డగా నేను పుట్టడం నేను చేసుకున్న అదృష్టం. అనుకున్నానే, ఇలాంటిదేదో చెప్తావనుకున్నాను. శౌర్య సార్, శౌర్య సార్, శౌర్య సార్, మామయ్య, శౌర్య సార్ ఎక్కడా? ఇక్కడే ఉండాలి కదమ్మా. అవునా? ప్రశాంత్, కొంచెం మీ డ్రింక్స్ అందరికి ఇవ్వు, ఏమనుకోకు. శౌర్య, మామయ్య, ఏమ్మా? శౌర్య సార్ ఎక్కడ కనిపించట్లేదు. బయటికేమైనా వెళ్ళాడేమోనమ్మా. అందరూ ఇక్కడే ఉంటే ఆయన ఎందుకు బయటకు వెళ్తారు? ఒకసారి ఫోన్ చేసి చూడు. ఇప్పుడే చేస్తాను. రామా, ఇప్పుడు వస్తాను మామయ్య. ఎక్కడికి వెళ్ళాడు మనకెవరికి చెప్పకుండా?